43 lakhs gated community ready to move. The entire Hyderabad lo లేదు sir. You can take it for granted. మాది ఏ ప్రాజెక్ట్ అయినా లెస్ ప్రాఫిట్ మోర్ సేల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఫుల్లీ డెవలప్డ్ మనకి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి పోచారంలో ఉంటుంది, మెయిన్ రోడ్ కూడా అతి సమీపంలో ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ చూసుకున్నా కూడా మనకి అతి దగ్గరలోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. హరిసార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ వివరాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు మనకి ముందుగా ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. ఇది పోచారం సార్, పోచారం ఉప్పల్ దగ్గర అనమాట. సో మనకు వరంగల్ హై నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది సార్. యాక్చువల్లీ ఇది రేట్ వచ్చి 43 lakhs సార్. 43 lakhs. ఫిక్స్డ్ రేట్, నో నెగోషియేషన్. సో మనకు ఎమ్యూనిటీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సార్. సో ఇప్పుడు 208 ఫ్లాట్స్కు ఓన్లీ లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ 2 BHK ఫ్లాట్స్. ఇలా కొన్ని ప్రీమియం ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ప్రీమియం ఫ్లాట్స్ అంటే కార్నర్ ఫ్లాట్స్. అవి 45 lakhs ప్లస్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో రేట్ ఈస్ ఫిక్స్డ్, నో నెగోషియేషన్. సో కస్టమర్ వచ్చే ముందు ఫిక్స్డ్ రేట్ అనుకుని రావాలి సార్. మళ్ళీ వచ్చిన తర్వాత బేరాలు ఉంటాయి. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పింది ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది సార్? ఎస్ఎఫ్టీ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చి 950 ఎస్ఎఫ్టీ సార్. తర్వాత నార్త్ వచ్చి 932. మనకు యూడియోస్ కూడా బాగా వచ్చింది సార్. 41 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా మినిమం 50,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఎందుకంటే మెయిన్ రోడ్ ఫేసింగ్ సార్, ఈస్ట్ ఫేసింగ్ మన ప్రాజెక్ట్. ఎలివేషన్ చూడండి సార్ ఎంత బాగుంటుంది. ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది ఎలివేషన్. చాలా మంది కొన్నోళ్ళంతా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year రీసెర్చ్ చేసిన వచ్చి కొన్నారు సార్. ఎందుకంటే మార్కెట్లో ఇంత ఎంటైర్ హైదరాబాద్లో లేదు సార్. యూ క్యాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇంత తక్కువ ధర ఎంటైర్ హైదరాబాద్ లేదు సార్. కస్టమర్ ఎంక్వైరీ చేసుకొని రావచ్చు. చాలా మంది అట్లా ఎంక్వైరీ చేసుకొని వచ్చిన వాళ్ళు కొన్నారు మన దగ్గర. ఓకే, తక్కువ బడ్జెట్లో ఎవరైతే మనకి మంచి బెస్ట్ యూడిఎస్తో పాటు బెస్ట్ కనెక్టివిటీస్ గురించి వెతుకుతున్నారో, అలాగే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉందండి, అది కూడా తెలుసుకుందాం. వాళ్ళకైతే ఇది మంచి సూటబుల్ ప్రాజెక్ట్ అండి. దట్టు ఏంటంటే మనం ఇప్పుడు ఒకసారి బ్యాంక్ లోన్ ఎంత వస్తుందో కూడా సార్ని అడిగి తెలుసుకుందాము. సార్, మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుందో ఇప్పుడే చెప్పేసి. బ్యాంక్ లోన్ 90% వస్తుంది సార్. కస్టమర్ ఒక 10 lakhs కడితే మిగిలిందంతా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు సార్. అన్ని బ్యాంక్స్ ఉన్నాయి, మా నేషనల్ బ్యాంక్స్, తర్వాత ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, అన్ని బ్యాంక్ నుంచి లోన్స్. ఇది హెచ్ఎండిఆర్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ సార్. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చింది సార్. అయితే సార్, ఇక్కడ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి కస్టమర్ ఒక 2 lakhs సేవ్ చేసుకుని, నో జిఎస్టీ కాబట్టి ఈ క్యాన్ సేవ్ 2 lakhs. ఓసీ వచ్చింది కాబట్టి ఆల్రెడీ 20 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు సార్. ఆల్రెడీ 20 ఫ్యామిలీస్ ఉంటున్నారు ఆల్రెడీ. అయితే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అన్నారు సార్? 208 సార్. 208. ఇప్పుడు అంటే ఫర్నిచర్ వర్క్ నడుస్తుంది. చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేసుకుంటున్నారు. ఇంకోటి మనకు 3 towers సార్. సో ఈచ్ ఫ్లోర్ కు మనకు 36 ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. ఫ్లోర్ కి 36 ఫ్లాట్స్ సార్. మనకి యూడిఎస్ ఎంత అన్నారు సార్? యూడిఎస్ 41 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 41 స్క్వేర్ యార్డ్స్. ఎంత ఎస్ఎఫ్టీ అది? 950 ఎస్ఎఫ్టీ సార్. 950. ఇంకోటి ఎంత చెప్పారు సార్? 930 వచ్చి 40 ఉంటుంది. అది కూడా సార్ మెయిన్ ఇంత యూడిఎస్ రావడం కారణం ఏంటంటే 5 floors కాబట్టి సార్. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మనము కామన్ ఏరియా ఓన్లీ 25% తీసుకున్నాం సార్. కాబట్టి మీకు 950 ఎస్ఎఫ్టీ అయినా ఒక 1000 ఎస్ఎఫ్టీతో సమానం దొరుకుతుంది. ఫ్లాట్స్ స్పేషియస్ ఉంటుంది. తర్వాత ఉప్పల్ మెట్రోకు 11 kilometers. చాలా మంది కస్టమర్ కొన్నోళ్ళు మనకు నాగోల్ నుంచి ఉప్పల్ నుంచి చాలా మంది కొన్నారు. ఎందుకంటే ఇదే ఫ్లాట్ కొనుక్కో మినిమం 80 lakhs అయితే గేటెడ్ కమ్యూనిటీలో. మనకు మెట్రో కనెక్టివిటీ ఉంది కాబట్టి, నారపల్లి ఫ్లైఓవర్ వస్తుంది కాబట్టి చాలా మంది కస్టమర్స్ మనకు కుకుట్పల్లి, బాచుపల్లి, మియాపూర్ని కొన్నాడు. అక్కడే రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ విత్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ మినిమం 1 crore ఉంటుంది. సో అందుకే జస్ట్ లాస్ట్ వీక్ 10 ఫ్లాట్ల మినిట్స్ సార్. ఎవ్వరు నమ్మరు. ఒక్క కస్టమర్ 4 ఫ్లాట్లు కొన్న ఇన్వెస్ట్మెంట్. ఆయన 1 year రీసెర్చ్ చేసిండు. ఇంత తక్కువ ఎంటైర్ హైదరాబాద్ లో లేదని 4 ఫ్లాట్స్ బుక్ చేసిండు. అంటే ఆయన ఇన్వెస్టర్ సార్. ఇప్పుడు మీరు ఇన్వెస్టర్ పాయింట్ మాట్లాడింది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ రెంట్ మినిమం 15,000 వస్తుంది సార్. ఒకవేళ మంచిగా ఫర్నిచర్ చెప్పేసుకోండి 18,000 వచ్చేస్తారు. 15 to 18. ఎందుకంటే మనకి ఇన్ఫోసిస్ దగ్గర ఉంది సార్. అరౌండ్ 25,000 ఎంప్లాయీస్ పనిచేస్తారు. సో వాళ్ళే ఎక్కువ మందికి మన దగ్గర తీసుకుంటారు రెంట్. యాక్చువల్గా ఇక్కడ పక్కకు కూడా మనకి విల్లాస్ ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ. ఆ విల్లాస్లలో కూడా అక్కడ కూడా రెంటల్ కి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడో విల్లాస్ ఒక్కొక్కటి 4 crores 5 crores సార్. ఇంకా లోపట్టుకునే మాది అయితే జస్ట్ మెయిన్ రోడ్ దగ్గర విల్లాస్ పోక ముందే ఉంది. చుట్టుపక్కల అన్ని మీకు హైరాస్ అపార్ట్మెంట్ సార్. అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్. ఈ ఏరియాలో మనది ఒక్కటే ఫుల్లీ డెవలప్డ్ రెడీ టు.
ఉన్నా కానీ మినిమం అవి కూడా సార్ అండర్ కన్స్ట్రక్షన్ మినిమం 60 లక్షలు తక్కువ లేదు సార్. ఎందుకంటే 2 కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మాకు. సో ఇది తొందరగా క్లోజ్ చేయాలని ఆ రేట్ ఉంటుంది. ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ అనమాట. ల్యాండ్ ఓనర్ షేరింగ్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ అంటే ఏ విధంగా చూసుకున్నా ఒకటి ప్రైస్ విషయంగా బాగుంది, ప్లస్ ల్యాండ్ ఓనర్ షేరింగ్ కాబట్టి అది బాగుంది, జిఎస్టీ కూడా లేదు కాబట్టి ఇవన్నీ కూడా 2 lakhs కస్టమర్ సేవ్ చేసుకుంటారు, నో జిఎస్టీ కాబట్టి. అది సార్ ఇక్కడ నుంచి మనకి గట్కేసర్ ఎంత డిస్టెన్స్? గట్కేసర్ ఓవర్ 3 kilometers ఉంటుంది. 3 kilometers. సార్ ఇక్కడ గ్రాసరీ స్టోర్స్ గురించి కూడా చెప్పండి. డిమార్ట్ ఉంది సార్ మనకు. డిమార్ట్ మల్టీప్లెక్స్ ఉన్నది. మనకి బస్ స్టాప్ కూడా దగ్గర, జోడిమెట్ల బస్ స్టాప్ ఉంటుంది. మేడిపల్లి, నారపల్లి చాలా దగ్గర ఇక్కడికి. సార్ ఇక్కడ మనకి గేటెడ్ కమ్యూనిటీ అన్నారు కదా, ఎమ్యూనిటీస్ ఏమేమి వస్తున్నాయి సార్? గేటెడ్ కమ్యూనిటీ అంటే మెయిన్ మన జిమ్ ఉన్నది సార్, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉన్నది, మన బ్యాక్గ్రౌండ్ కనిపించేది, తర్వాత మల్టీపర్పస్ హాల్ ఉన్నది, వాకింగ్ ట్రాక్ ఉంది, చిల్డ్రన్స్ ప్లేర్, ఇవన్నీ వీడియో తీయండి సార్ తెలిసిపోతుంది. అన్ని మినిమం 20+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్. సార్ మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి. కార్ పార్కింగ్ ఉన్నది సార్. మనకు కార్ పార్కింగ్ వచ్చి 2 lakhs సార్. ఎమ్యూనిటీ చార్జెస్ 3 lakhs అనమాట. ఓకే, ప్లస్ 43 lakhs బేస్ కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ అనమాట. అయితే మనకి సెల్లర్ లో కార్ పార్కింగ్ వచ్చింది, సెల్లార్లో వచ్చింది సార్ కార్ పార్కింగ్. సార్ మనకి సెక్యూరిటీ గురించి సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ ఉంటుంది సార్. ఇప్పుడు మనం కూడా చూసుకోవచ్చు సెక్యూరిటీ గార్డ్ కానీ వీళ్ళంతా సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి మనకు, అంతా అడ్వాన్స్. ఇంకోటి ఇది హోమ్ ఆటోమేషన్ ఉంది సార్. ఇప్పుడు మీకు డోర్ లాకింగ్ కూడా డిజిటల్. సో మొబైల్ యాప్ తోని మీరు ఫ్యాన్స్, లైట్స్ ఆఫ్ చేయొచ్చు, గీజర్ కూడా ఆఫ్ చేయొచ్చు, అంతా ఆటోమేషన్ అనమాట, హోమ్ ఆటోమేషన్. దీని స్మార్ట్ హోమ్స్ అంటారు. ఇలాంటిది ఫెసిలిటీ చాలా తక్కువ గేటెడ్ కంపెనీ ఉంటుంది. గేటెడ్ కంట్రీలో మనకి ఇంత తక్కువ ప్రైస్ చెప్పినా కూడా ఇంకా కూడా చాలా మంది కూడా నెగోషియేషన్ చేస్తారు. చేస్తలేరు సార్, నేను ముందే చెప్తున్నా కానీ నెగోషియేషన్ ఎవరు చేస్తారు. నేను సో ముందే ఆలోచించుకొస్తుంది కస్టమర్. దాకా వచ్చినాక టైం వాళ్ళకు కూడా అందుకే రావద్దు అంటున్నా సార్. కస్టమర్ 43 lakhs ప్లస్ ఎమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా అనుకునే రావాలి సార్. వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ వచ్చిన తర్వాత. అయితే అండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నట్టయితే సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారండి. మీరు వచ్చే ముందు కూడా అండి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా. అలాగండి మనకి కనెక్టివిటీస్లో చూసుకున్నట్టయితే 24/7 కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకి అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి యాప్స్ అన్నీ కూడా ఈ సరౌండింగ్లలో కూడా మనకి అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చాయి కదండి, ఒకసారి రఫ్ ఎమ్యూనిటీస్ కూడా చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మిడిల్లో ఉన్నామండి, చూసుకోవచ్చు మంచి ఓపెన్ స్పేస్ కూడా రావడం జరిగింది. ఓవరాల్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరంగా మనకి సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. అలాగండి ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 208 యూనిట్స్ అయితే రావడం జరిగింది. దట్టు కొన్ని యూనిట్స్లలో ఆల్రెడీ ఫర్నిచర్ వర్క్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ కొంతమంది కూడా వచ్చి స్టే అయితే చేయడం జరిగింది. ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1.78 acres కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎమ్యూనిటీస్ కూడా చూసుకుందామండి. మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇక్కడ పక్కకి బ్యాంకెట్ హాల్ కూడా రావడం జరిగింది, అది కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్లలో చూసుకున్నట్టయితే ముందు ఒకసారి బ్యాంకెట్ హాల్ కూడా చూసుకుందామండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే డయాస్ కూడా రావడం జరిగింది. ఏమైనా ఫంక్షన్స్ కానీ, ఏమైనా అకేషన్స్లలో ఏమైనా సెలబ్రేషన్స్ కానీ చేసుకోవాలన్నా కూడా మినిమం అయితే ఇందులో 75 to 80 సీటింగ్ కెపాసిటీ అయితే మనకైతే ఇందులో అవైలబుల్ ఉందండి. దీని పక్కకే మనకి డైనింగ్ ఏరియా కూడా వచ్చింది, ఒకసారి అది కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గరకు వచ్చామండి. చూసుకోవచ్చు కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే అండి మనకి చిన్నపిల్లల గురించి కూడా సపరేట్ సెక్షన్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఇటువైపు వాష్రూమ్స్ కూడా ఇచ్చారండి. స్విమ్మింగ్ పూల్ వర్క్ ఏదైతే ఉందండి అది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, కాకపోతే ఇదంతా కూడా అయిపోయినాక మంచిగా నీట్గానే అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా చూసుకుందాము. అలాగే ఇప్పుడు మనం క్రెంచ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరిగింది. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఏవైతే ఇప్పుడు మనకి ఎమ్యూనిటీస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ఫిట్టింగ్స్ అనేవి అవుతున్నాయండి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకోవచ్చండి ఈ క్రెచ్ అంతా కూడా చాలా పెద్దగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఒకవేళ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నా మీ పిల్లల్ని ఇక్కడ కేర్ తీసుకోవడానికి అయితే ఒక వ్యక్తిని కూడా నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఇండోర్ గేమ్స్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి టేబుల్ టెన్నిస్ అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే క్యారమ్స్, అలాగే పక్కకు చెస్ కూడా ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే కిక్ మాస్టర్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కూడా ఇండోర్ గేమ్స్ అన్ని కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇది వచ్చేసి వెయిటింగ్ లాంజ్ అండి. చూసుకోవచ్చు సోఫా సెట్ కానీ ఇక్కడ రిసెప్షన్ కానీ కూడా ఏర్పాటు అనేది కూడా చేయడం జరుగుతుంది. పక్కకే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మీటింగ్ రూమ్ కూడా వచ్చిందండి. ఏమన్నా కమ్యూనిటీస్కి సంబంధించిన మీటింగ్స్ కానీ లేదంటే మీ పర్సనల్ మీటింగ్స్ కానీ ఏవి కూడా కండక్ట్ చేసుకోవడానికి సపరేట్గా మనకు ఒక స్పేస్ కూడా కేటాయించడం జరిగింది. పక్కకి మనకి లైబ్రరీ కూడా వచ్చిందండి, అది కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైబ్రరీ ఏరియాకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి ర్యాక్స్ అయితే కూడా కేటాయించడం జరిగింది. ఈ బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి స్టోరేజ్ గురించి స్పేస్తో పాటు స్టడీ టేబుల్లో కూడా ఇదంతా కూడా అరేంజ్మెంట్స్ అన్న కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అవుట్డోర్లో చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వచ్చిందండి, ఒకసారి అది కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అవుట్డోర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యోగా అని ఇదంతా చేసుకోవడానికి మంచి స్పేస్ అయితే కేటాయించడం జరిగింది.
ఇదంతా కూడా మనకి వాకింగ్ స్పేస్లా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వచ్చింది. అలాగే అండి ఇక్కడ మీరు వాకింగ్ చేసుకుంటా కూడా పిల్లర్ని మీరు మానిటరింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి 24/7 పవర్ బ్యాకప్ అన్నది కూడా రావడం జరిగింది. ఇందులో మనకి మోడల్ ఫ్లాట్ కూడా ఉందని చెప్పుకున్నాం కదండి. ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కార్డర్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. మనకి 6 feet రావడం జరిగింది. అలాగే ఒకసాగే డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 6 feet ఉంటుంది. మనకు కనిపిస్తుంది చూడండి, అక్కడ వచ్చేసి మనకి విల్లాస్ అండి. ఆ విల్లాస్కి ముందే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగండి ఇందులో మనం చూసుకున్నట్టయితే 3 blocks రావడం జరిగింది. ఈచ్ బ్లాక్ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి 2 lifts కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంప్లీట్ టెర్రస్ మీదకి వచ్చామండి. మీరు కూడా ఒకసారి మాత్రం టెర్రస్ మీదకి రండి. ఎందుకంటే అండి సరౌండింగ్లో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. చాలా కూడా హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది మనకి తక్కువ ఫ్లోర్స్ వచ్చింది, లో డెన్సిటీ విత్ మనకి హైయెస్ట్ యూడిఎస్ వస్తుంది కదండి. కాబట్టి మనకి ఇది ఒక మంచి బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగండి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండి, నాకు బ్యాక్లో కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి పోచారం ఇన్ఫోసిస్ అండి. రెహజా మైండ్ స్పేస్ ఇదంతా కూడా ఇందులోనే ఉంటుంది. న్యూ బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు అండి. జస్ట్ మనకి ప్రాజెక్ట్కి బిసైడ్లోనే ఉంటుంది. మధ్యలో మొత్తం కూడా చూసుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఉందండి. ఇవన్నిటికీ దగ్గరలోనే మనకి ఈ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దట్టు ఏంటంటే అండి తక్కువ ధర చెప్తున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అలాంటి ప్రాజెక్ట్ మొత్తం చూసుకున్నా, సెక్యూరిటీ పరంగా చూసుకున్నా, సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా ఆల్ ప్రికాషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఆల్ గ్రూప్ ఆఫ్ ఏజ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్లానింగ్ చేయడం జరిగిందండి. లో బడ్జెట్లో ఇన్ని ఎమ్యూనిటీస్ కేటాయిస్తూ మనకి ఇంత తక్కువ ధరలో 90% బ్యాంక్ లోన్తో రావడం అనేది కూడా ఒక మంచి అప్రిషియేషన్ అని కూడా అనుకోవచ్చు అండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగానైతే ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీతో అయితే విజిట్ చేసి చూడండి. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 950 SFT లైన్ అయితే ఉంటుంది. ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందాం అండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకొని టీపాయ్ వేసుకున్న కూడా ఈ విధంగానైతే మనకి వాకింగ్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలోనైతే మనకి సింహద్వారం వచ్చింది. అలాగంటే ఇటు చూసుకోవచ్చు మనకి బ్యాక్ అండ్ వాల్ కూడా మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేశారండి. ఇటువైపు కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఉత్తరం వైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో. ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం అండి. మంచి ప్లానింగ్ అయితే చేశారండి. అలా సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూస్తున్నామో ఇది మోడల్ ఫ్లాట్ అని చెప్పాను కదండి. ఏవైతే ఇప్పుడు మనకు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ కూడా మీరే చేయించుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాము. మంచి ప్లానింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా మంచి యూటిలైజ్ అయితే చేశారండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి 4-seater డైనింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్, అలాగే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్. ఇటువైపు మనకి వెంటిలేషన్ పరంగా విండో. ఇది వచ్చేసి మనకి దక్షిణం వైపు ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూస్తున్నామో మీరు కూడా ఇదే విధంగా డిజైన్ చేయించుకున్నట్టయితే మీ యొక్క ఫ్లాట్ కూడా ఇంతే అందంగా డిజైన్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. ఒకసారి యూటిలిటీ ఏరియా చూసుకుందాము. యూటిలిటీ ఏరియా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి దక్షిణ ఆగ్నేయం వైపు ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి డక్ ఏరియా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇటువైపు చూసుకున్నట్టయితే పూజ గది గురించి సపరేట్గా స్పేస్ అయితే కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఈస్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఈస్ట్, వెస్ట్ అండ్ మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్న ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఆగ్నేయం వైపు చూసుకున్నట్టయితే ఇది కిచెన్ అండి. మొత్తం కూడా మాడ్యులర్ కిచెన్ అయితే ప్లానింగ్ అనేది చేశారండి. ఎల్ షేప్లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. కింద కూడా చూసుకోవచ్చు అండి మనకి సెల్స్ కానీ ఇదంతా కూడా. ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, మంచి స్టోరేజ్ గురించి కూడా మంచి స్పేస్ అయితే కేటాయించడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే అండి ఏదైతే ఇప్పుడు మనం కిచెన్ చూసుకుంటున్నామో కంఫర్టబుల్గా ఒక 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా కిచెన్ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 2 BHK అండి. చూసేటి అన్నీ కూడా మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మాత్రం 2 BHK అండి. ఒకటి వచ్చేసి మనకి 935 SFTలో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 950 SFTలో ఉంటుంది. ఇది మనం చూసేది వచ్చేసి 950 SFT అండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ వైపు వచ్చామండి. చూసుకోవచ్చు 6x6 మనకి కాట్ వేసుకున్నా కూడా అటువైపు ఇటువైపు కూడా మంచి స్పేస్ అయితే రావడం జరిగింది. వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు అండి. క్రాస్ వెంటిలేషన్ ఇచ్చారు. అలాగే ఒకసారి సీలింగ్ చూసుకోవచ్చు. ఈ సీలింగ్ కానీ ఇంటీరియర్స్ అన్నీ కూడా మీ యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటని మీ యొక్క చాయిస్ తోటని ఇదంతా మాడిఫికేషన్ అంతా కూడా చేయించుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్. ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా వచ్చిందండి. అలాగే వాష్రూమ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. కింద మొత్తం యాంటీ స్కిప్ టైల్స్. ఇటువైపు చూసుకున్నట్టయితే వాష్ బేసిన్. సో ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సపరేట్గా స్టడీ టేబుల్ లాగా కానీ లేదంటే చిన్న వర్క్ స్పేస్ లాగా కూడా ఇక్కడ ప్లానింగ్ అయితే చేశారండి. ఎక్కడ కూడా అంటే స్పేస్ అయితే కూడా వేస్ట్ పోకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి ఒక డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా. ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అండి.
కొంచెం వర్షం పడుతుంది. మనకి అక్కడ కనిపించేదే పోచారం ఇన్ఫోసిస్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ లైట్స్ వేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి, వర్షం పడుతుంది బయట కాబట్టి లోపలంతా కూడా డార్క్ ఉంది కాబట్టి కొంచెం లైట్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి వాయంలో ఉంటుందండి. మంచి ప్లానింగ్ అయితే చేశారండి. 5x6 మంచం వేసుకున్నా కూడా ఈ విధమైనటువంటి మనకి స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాల్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. 8 వైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్, ఇది వచ్చేసి స్టడీ ఏరియా. ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా విండో వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం సైడ్ ఉంటుంది. ఇదంతా స్టోరేజ్ ఏరియా కానీ, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కాట్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి. మీరు కూడా ఇదే విధంగా ప్లానింగ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. మంచి అందంగా ఉంది. ఒక్కసారి మాత్రం నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇందులో మనకి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు అనేది ఒక చిన్న విషయం కూడా చెప్తానండి. ఇప్పుడు మనం ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో మనకి సేల్కి, ఇవి వచ్చేసి ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్స్ అండి. కాబట్టి మనకి ప్రైస్ అనేది కూడా తక్కువ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. మనకి వెస్ట్రన్ కబోర్డ్తో పాటు మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. మంచి ప్రీమియంగా అయితే డిజైన్ అయితే చేసేసారండి. మీరు కూడా కావాలంటే ఇదే విధంగా డిజైన్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి మీరు కావాలనుకున్నట్టయితే కార్నర్ ఫేజింగ్లలో ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకో విషయం కూడా ఏంటంటే అండి, ఏవైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూస్తున్నామో ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి కామన్ వాల్స్ ఎక్కడ కూడా ఉండవండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా హరి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, చివరిలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, నా రిక్వెస్ట్ కస్టమర్కి ఏంటి అంటే, వచ్చే ముంగట 1 వీక్ ముందు టోటల్ హైదరాబాద్లో తిరగమనండి సార్. దెన్ దే కెన్ టేక్ ఏ ఫాస్ట్ కంపేర్ చేయమని రేట్స్. ఇంత తక్కువ ధర ఉన్నా అక్కడ కూడా తీసుకోవచ్చు సార్. 100% ఉండదు అక్కడ. మాది మొత్తం విత్ ఫుల్ గ్యారెంటీ చెప్తా. 43 lakhsలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఎక్స్ట్రా సార్. ఇంత తక్కువ ధర హైదరాబాద్లో ఎక్కడ లేదు. అయితే అండి, మీరు కూడా వచ్చే ముందు మాత్రం ఈ సరౌండింగ్స్లలో ప్రైసెస్ ఎంత నడుస్తుంది, ల్యాండ్ వాల్యూ ఎంత నడుస్తుంది, ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో ఈ ప్రైస్ అనేది సరైన ధరనా కాదన్నది మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని రండి. వచ్చే ముందు మీ ఫ్యామిలీతోనే రండి. వచ్చినట్టయితే కనుక మీరు ఫ్లాట్ ఎట్లున్నాయి, ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు పర్సనల్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగండి, మీకు ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మీ యొక్క ప్రొఫైల్ మీద లోన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ ధరలో ఫ్లాట్స్ చూస్తున్నారో, దట్టు గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు మూవ్ కూడా ఉంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారం కూడా అందించాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.